ఎన్నికల వేళ తనకు సహకరించిన వారికి, తనకు అత్యంత ఆప్తులైన వారికి, తన బినామీలకు భూసంతర్పణ చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే తండ్రి కొడుకులు విజయవాడను ఊడ్చేస్తున్నారు, విశాఖను అమ్మేస్తున్నారు. లూలుగాళ్లకు, ఉర్సాగాళ్లకు వేల కోట్ల విలువైన భూములు దోచిపెడుతున్నారు. రియల్ ఎస్టేట్ సంస్థలకు కూడా అప్పనంగా భూములు అప్పగిచ్చేస్తున్నారంటే తండ్రి కొడుకులు భూ కుంభకోణం ఎన్ని వేల కోట్లు విలువ చేస్తుందో మీ ఊహకే వదిలేస్తున్నా. కిరాణా కొట్టు నడిపే లూలుకి వేల కోట్లు విలువైనటువంటి భూముల్ని పావలా అర్ధ రూపాయికి ఇచ్చేస్తే అతను కల్పించే ఉద్యోగాలన్నీ అవి ఏ స్థాయి ఉద్యోగాలు? దోచుకు తినడానికి విశాఖ సరిపోవట్లేదని విజయవాడ పైన పడ్డారు. అదే లూలుకు 600 కోట్ల విలువైన భూమిని లడ్డూ కావాలా నాయనా అంటూ అడిగి మరీ ఇచ్చేశారు. ఇలా పావలా అర్ధ రూపాయికి విశాఖ, విజయవాడ భూముల్ని అప్పనంగా దోచిపెడుతున్న తండ్రి కొడుకులు అమరావతిలో ఇదే తరహాలో పావలా అర్ధ రూపాయికి ఎకరం అమ్మగలరా? వీళ్ళ భూముల రేట్లేమో అమాంతం ఆకాశాన్ని అంటుకోవాలి. విశాఖ, విజయవాడలో భూములు మాత్రం పావలా అర్ధ రూపాయి 99 పైసలకు దోచిపెట్టాలి. ఈ పాలసీ ఏదో అమరావతికి తీసుకొస్తే మీరు చెప్పినట్టు కంపెనీలన్నీ క్యూ కడతాయి కదా, మరి ఆ పని ఎందుకు చేయరు? తెలంగాణలో ప్రభుత్వ భూముల్ని వేలం వేసి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఎకరా 100 కోట్లకు అమ్ముతుంటే ఇక్కడ చంద్రబాబు గారు మాత్రం వారికి ఫ్రీగా ఇచ్చేస్తున్నారు. ప్రజల సొమ్ము అప్పనంగా దోచిపెట్టడానికేనా మీకు అధికారం ఇచ్చింది? అయ్యా చంద్రబాబు గారు, ఇదే విశాఖలో ఓ ఐటీ కంపెనీకి ఎకరా 4.5 కోట్లకు అమ్మారు. వాళ్ళు మీ బినామీలు కారు, మీ ఆప్తులు కారు. ఇదే పాలసీ మిగతా కంపెనీలకు వర్తించదా? సింపుల్గా చెప్పాలంటే 10 రూపాయల విలువైన భూమిని తనకు కావలసిన వారికి 10 పైసలకే చంద్రబాబు ఇచ్చేస్తున్నారు. మిగిలిన 9 రూపాయల 90 పైసలను అడ్డదారిలో మళ్లించేస్తున్నారు. తండ్రి కొడుకుల భూ సంతర్పణ ఏ స్థాయిలో ఉందో ఓ 10 పాయింట్లలో చెబుతాను, వినండి. రైట్. పాయింట్ నెంబర్ 1, విశాఖలో 2000 కోట్ల విలువైన 13.74 ఎకరాల భూమిని చదరపు అడుగు నెలకు ₹1.5 లెక్కన లూలుకు దోచిపెట్టారు. సింపుల్గా చెప్పాలంటే అదే చదరపు అడుగు హైదరాబాదులో ₹100 పైమాట, ఇక్కడ 1.5 రూపాయి. 1.5 రూపాయికి చదరపు అడుగు వరకు రాసిచ్చేశారు. నెక్స్ట్, అదే లూలుకు విజయవాడలో 156 కోట్లు పెట్టుబడి పేరుతో వాళ్ళు పెట్టేది 156 కోట్లట. 600 కోట్ల విలువైనటువంటి 4.15 ఎకరాలు ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించినటువంటి విలువైన భూములు 600 కోట్లు విలువ చేసే భూమిని లూలు గారికి ఇచ్చేశారు. చూడండి వాళ్ళిద్దరు ఆప్యాయత, ఆ చిరునవ్వు చూడండి వారిద్దరి ముఖంలో ఎలా ఉందో చూడండి. ఎవరి లూలు, ఎక్కడి నుంచి వచ్చారు, హైదరాబాద్లో లూలు మార్కెట్ ఎలా ఉంది, వాళ్ళు పెట్టినటువంటి సూపర్ మార్కెట్, హైపర్ మార్కెట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరైనా భూములు ఇచ్చారా హైదరాబాద్లో? ఇంత వేల కోట్ల విలువైన భూముల్ని కిరాణా కొట్టు వ్యాపారికి అప్పనంగా అప్పజెప్పేస్తుంటే ఈ రాష్ట్రంలో ప్రజలు కానీ, అధికారులు కానీ, లేకపోతే ప్రజాస్వామ్యవాదులు కానీ, చంద్రబాబుకు కొమ్ము కాసే మీడియా కానీ, లేకపోతే అదే సామాజిక వర్గం పేరు చెప్పి పెద్ద పెద్ద పదవులు అనుభవించిన వారు కానీ ఒక్కరు కూడా మాట్లాడరు. ఎవరి లూలు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఈ రకంగా భూములు దోచిపెడతారు అని అడిగేవాళ్ళు లేరా? రైట్. 600 కోట్ల విలువైనటువంటి భూమిని ఆయన 156 కోట్లు పెట్టుబడి పెడతారని ఆయనకి ఇచ్చేశారు. అంతేకాదు, ఆ చిరునవ్వు చూడండి, మళ్ళీ చెప్తున్నా, మల్లవల్లి మెగా ఫుడ్ పార్క్లోని సెంట్రల్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ను కూడా లూలుకు కట్టబెట్టేందుకు ఉత్తర్వులు ఇచ్చేశారు. విజయవాడ, విశాఖ అంటే విశాఖ సరిపోలేదని మళ్ళీ విజయవాడకి తీసుకొచ్చారు. ఇక మిగిలింది తిరుపతి, అనంతపురం ఇవి ఉన్నాయి, అక్కడ కూడా దోచిపెడతారు. చూద్దాం ఎన్ని రోజులు పడుతుందో. ఇక విశాఖలో 3000 కోట్ల విలువైన 30 ఎకరాల భూమిని 45 కోట్లకే కపిల్ చిట్ ఫండ్స్కు చెందినటువంటి బీవీఎం ఎనర్జీకి రాసిచ్చేశారు. 30 ఎకరాలు. రైట్. విశాఖలోని మధురవాడ హిల్ నెంబర్ 4 దగ్గర రియల్ ఎస్టేట్ సంస్థ సత్వా డెవలపర్స్కు 30 ఎకరాలు పప్పు బెల్లాల్లా పంచిపెట్టారు. ఇదే సత్వా డెవలపర్సు ఎక్కడుంది సార్? హైదరాబాద్లో లేదా? భూములు కొన్నారు, బిల్డింగులు కట్టారు, ఐటీ కంపెనీలు వచ్చాయి. మరి సింపుల్ లాజిక్ మీకు అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్తాను, వినండి. ఐటీ కంపెనీకి ఐటీ పాలసీ ఉంటుంది. ఐటీ కంపెనీలు ఏమైనా వస్తే వాళ్ళకి విలువైన భూములు ఇస్తే, వాళ్ళకి ఏదైనా రాయితీలు ఇస్తే తప్పులేదు. ఆ పాలసీ ప్రకారం వాళ్ళు ఉద్యోగాలు ఇస్తారు. కాబట్టి సత్వ కంపెనీ డెవలపర్స్ ఏం చేస్తారు? బిల్డింగ్లు కడతారు. బిల్డింగ్లు కట్టే వాళ్ళకి ఇచ్చేస్తే ఎట్లా? నేను కట్టుకున్నటువంటి ఒక బిల్డింగ్లో ఒక ఐటీ కంపెనీ వస్తే రాయితీ ఇవ్వాల్సింది ఐటీ కంపెనీకా, బిల్డింగ్ ఓనర్కా? బాగా ఆలోచించండి. బిల్డింగ్ ఓనర్కి రాయితీ ఇస్తారా, వచ్చినటువంటి ఐటీ కంపెనీలకు రాయితీలు ఇస్తారా?
ఆ పాలసీ ప్రకారం వాళ్ళకి ఏమన్నా ప్రోత్సాహకాలు ఇస్తారా? ఏవైనా చేయాలంటే, మేలు చేయాలంటే ఎవరికి చేస్తారు? ఇదే హైదరాబాదులో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎకరా ₹1,00,00,000 100 కోట్లకు కొన్నారు కోకాపేట దగ్గర. వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలి. ప్రజల సొమ్మిది, ప్రభుత్వం అమ్మింది, 100 కోట్లు ఖజానాకు వచ్చాయి. మరి ఇదేంటిది? రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకు కూడా భూములు ఇస్తారు ఎవరైనా? నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలంటే భూములు ఎవరైనా ఇస్తారు ఫ్రీగా? కానీ చంద్రబాబు నాయుడు గారు తనయుడు మాత్రం అలా ఇచ్చేస్తారు. రైట్, నెక్స్ట్ 6th పాయింట్. విశాఖలోని మధురవాడ ఐటీ హిల్ నెంబర్లో 10.29 ఎకరాల భూమిని ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్ కార్పొరేషన్కు కారు చౌకగా ఇచ్చేశారు. ఇవి 10 ఎకరాలు పోయింది. నెక్స్ట్, విశాఖ ఐటీ సెజ్లో ఊరు పేరు లేని ఉర్సాగాళ్లకు 3,000 కోట్లు విలువ చేసే 60 ఎకరాల భూమిని దర్జాగా దారదత్తం చేశారు. ఈ అంశాన్ని ఈరోజు ఇక్కడ మనం మాట్లాడినట్టే ఆ రోజు మాట్లాడకపోయి ఉంటే ఏం జరిగేదో తెలుసా? 99 పైసలకు లోకేష్ గారి బినామీలని వీళ్ళకి పేర్లు, ఈ ఉర్సాగాళ్లకు. హైదరాబాద్లో వీళ్ళకి కంపెనీ లేదు, అడ్రస్ లేదు, ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకొని కంపెనీ నడుపుతున్నారట. ఆ ఉర్సాగాళ్ళకి భూములు ఇచ్చేస్తున్నారు. ఎవరి ఉర్సాగాళ్ళని ఆరాధిస్తే వాళ్ళకి అసలు రిజిస్ట్రేషన్ లేదు, వాళ్ళ కంపెనీ పెట్టి కూడా 2 నెలలు కాలేదు. అలాంటి వాళ్ళకి 60 ఎకరాల భూమి 3,000 కోట్ల రూపాయలైనటువంటి భూమి, 3,000 కోట్ల రూపాయల భూమి ఈ 99 పైసలకి ఇవ్వకుండా అడ్డుకోగలిగాము. ఈ రాష్ట్ర ప్రజలు చైతన్యవంతులు అయినారు కాబట్టే వాళ్ళు తగ్గారు. లేదంటే 99 పైసలకి అమ్మేసేవాళ్ళు మొత్తం. నెక్స్ట్, మల్లవల్లిలో జనసేన ఎంపీ బాలశౌరి తనయుడు కంపెనీకి 104 కోట్ల విలువైనటువంటి 115 ఎకరాలు 19 కోట్లకు రాసిచ్చేశారు సార్. 104 కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి ఆ భూముల్ని 19 కోట్లకు ఎవరైనా ఇస్తారా? ఎవరిది సొమ్మంతా? ఎక్కడికి పోతోంది? 10 రూపాయలు విలువ చేసే భూమిని 10 పైసలకి రాసిచ్చి ₹9.90 ఎవరు నొక్కేస్తున్నారు? సింపుల్గా మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్తున్నా. నెక్స్ట్ 9th పాయింట్. పవన్ పార్ట్నర్ టీజీ విశ్వప్రసాద్కు, ఈయన సినిమాలు తీస్తారు పవన్ కళ్యాణ్ గారితో, బ్రో అనేటటువంటి ఒక దాన్ని ఏమంటారు పాన్ వరల్డ్ సినిమా తీసినటువంటి నిర్మాత ఆయన. బ్రో అనేటటువంటి పాన్ వరల్డ్ సినిమా తీసిన పవన్ పార్ట్నర్ టీజీ విశ్వప్రసాద్కు ఓర్వకల్లులో 6,000 కోట్లు విలువ చేసే 1,200 ఎకరాల భూ సంతర్పణకు రెడీ అయిపోయారు. ఓకే చేసేశారు. ఆయనకి అక్కడ ఏదో ఈ వెహికల్స్, ఈ 2 వీలర్స్ ఏవో తయారు చేసే కంపెనీలు పెడతారట. పోనీ వాళ్ళకి ఏమైనా అనుభవం ఉందా? అనుభవం ఉన్న సంస్థ అదేమైనా? కేవలం పార్ట్నర్, మన పార్ట్నర్ కాబట్టి ఇచ్చేయాలి. నెక్స్ట్ 10th పాయింట్. కోట్లు విలువ చేసే భూములను లూలుగాళ్లకు, ఉర్సాగాళ్లకు పావలా ₹1 చొప్పున పప్పు బెల్లాల్లా పంచి పెడుతున్నారు తండ్రి కొడుకులు.